ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో కొన్ని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ సందేశాల ద్వారా మీలో చాలామంది దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన సందేశాన్ని మీతో పంచుకోవాలి అన్న ఆశను పరిశుద్ధాత్మ నా హృదయంలో పుట్టించాడు. బైబిల్ తెరచి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. సమూయేలు 2వ గ్రంథం 9:1 రాయబడింది, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు విచారణ చేస్తున్నాడు, కనుగొంటున్నాడు. యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. యోనాతాను హృదయం దావీదు హృదయం కలిసిపోయింది అని దేవోక్తి మాట్లాడుతుంది. యోనాతాను సౌలు కొడుకు, యోనాతాను రాజు కొడుకు. సౌలు దావీదును తరుముతూ ఉంటే, చంపుదాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈటె విసురుతూ ఉంటే, బల్లెం విసురుతూ ఉంటే, వెంటాడుతూ ఉంటే, వేధిస్తూ ఉంటే, అలాంటప్పుడు యోనాతాన్ సౌలు కొడుకు, స్వయాన రాజు కొడుకు అయినటువంటి యోనాతాన్ అనేక సార్లు దావీదును ఆదరించాడు, దావీదును ధైర్యపరిచాడు, దావీదును అనేక సార్లు తప్పించాడు. తన తండ్రి చేతులు పడకుండా అనేక సార్లు దావీదుకు ముందస్తు సమాచారం ఇచ్చి తన స్నేహాన్ని నిరూపించుకున్నాడు. దావీదు యోనాతాను కలిసి ఓ నిబంధన చేసుకున్నారు. అంటాడు యోనాతాన్, దావీదా, ఎప్పటికైనా నీవు రాజు అవుతావు. నీవు రాజువై నీ రాజ్యం స్థిరపరచబడితే నా కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకో అన్న మాటకు దావీదు కట్టుబడి, యోనాతాను చనిపోయినా, సౌలు చనిపోయినా, ఆ రాజ్యం ముక్కలైనా, దావీదు మాత్రం ఇచ్చిన నిబంధనకు, చేసుకున్న నిర్ణయానికి, ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడై మాట తప్పని వానిగా, యోనాతాను లేకపోయినా సరే యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఉంటే వానికి మేలు చేద్దాం అని దావీదు విచారణ చేస్తూ కనుగొంటూ ఉంటే సీబా అనే ఒకడు వచ్చాడు. వాడంటాడు, అయ్యా దావీదు గారు, యోనాతాను కుటుంబంలో ఒకడున్నాడయ్యా, వాడు కుంటి కాళ్ళవాడు, వాడు స్వయాన యోనాతాను కొడుకయ్యా అని 9:3 సమూయేలు 2వ గ్రంథంలో ఆ సీబా అనేవాడు సమాచారం ఇచ్చాడు. ఎవరు ఈ కుంటి కాళ్ళవాడు? ఎవరు ఈ మెఫీబోషెత్? ప్రియులారా, ఈ రోజున నా వర్తమానం మెఫీబోషెత్ కోసం మీతో చెప్పాలి అన్న ఆశతో నిలబడ్డాను నేను. ఈ రోజున దేవుడు మన జీవితాలను సవాలు చేయబోతున్నాడు. మెఫీబోషెత్ బ్రతుకు ద్వారా ఈ రోజున నీ ఆత్మీయ జీవితాన్ని నా ప్రభువు మండించబోతూ ఉన్నాడు. ఎవరు ఈ మెఫీబోషెత్? ఎందుకు దేవుడు ఈ వ్యక్తి ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు? ప్రియులారా, ఎవరు ఈ మెఫీబోషెత్ అంటే చూడండి ఒకసారి. అదే సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనం. ప్రియులారా, సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడైన కొడుకొకడున్నాడు. యజ్రాయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు ఓ వర్తమానం వచ్చింది. అప్పుడు ఆ చిన్న పిల్లోడు యోనాతాను కొడుకు 5 ఏండ్ల ఈడు కలిగినవాడు. ఎప్పుడైతే వర్తమానం వినబడిందో వాని దాది వాడిని ఎత్తుకొని పరుగున పారిపోతూ ఉంటే ఆ పిల్లోడు దాది చేతిలో నుండి జారి పడిపోయినాడు, కింద పడిపోయినాడు. వెంటనే వాని కాళ్ళు 2 విరిగిపోయినాయి. వాడు కుంటి కాళ్ళవాడు అయిపోయినాడు. ఆ వ్యక్తే మెఫీబోషెతు. ఆ కుంటి కాళ్ళవాడే ఆ యోనాతాను కొడుకే మెఫీబోషెత్. ప్రియులారా, ఎవరు ఈ మెఫీబోషెత్ అంటే సౌలు మనవడు, యోనాతాను కుమారుడు. ఆ రాజ్యానికి, ఆ దేశానికి రాబోయే తరంలో రాజు కావలసిన వాడు. అనుకోకుండా యజ్రాయేలు నుండి ఒక వర్తమానం వచ్చింది. సౌలు, యోనాతాను యుద్ధరంగంలో మరణించారు. యజ్రాయేలు నుండి ఒక వర్తమానం వచ్చింది. సౌలు కుటుంబం బీతిల్లిపోతుంది. ఆ వర్తమానం రాగానే సౌలు కుటుంబంలో ఈ యోనాతాను కొడుకును ఎత్తుకున్నటువంటి దాది ఉందే, పనికత్తే, ఆ దాది ఉంది కదా, ఆ దాది అట ఈ బిడ్డడు కూడా, ఈ మెఫీబోషెత్ కూడా
ఈ చిన్న పిల్లోడిని కూడా శత్రువులు చంపేస్తారేమో అని ఆ పిల్లోడిని ఎత్తుకుని ఆ దాది వాడిని రక్షిద్దామని పరుగున పరిగెడుతూ ఉంటే, గాబరాగా పరిగెడుతూ ఉంటే, తొందరగా పరిగెడుతూ ఉంటే, ఆ మెఫీబోషెతును కాపాడదామని ఆ దాది ఎత్తుకుని పరిగెడుతూ ఉంటే, ఆ పిల్లోడిని ఆ దాది పరిగెడుతున్న పరుగులో జార విడిచింది. ఆ పిల్లోడు జారి కింద పడిపోయాడు. అప్పుడు 5 ఏండ్ల ఈడు గలవాడు, 2 కాళ్ళు విరిగిపోయినాయి. పిల్లారా, కుంటివాడైపోయినాడు, కుంటి కాళ్ళవాడైపోయినాడు. ఇక నడవలేడు, పరిగెత్తలేడు, కూర్చొని కిందే ఉండే పరిస్థితులకి దిగజార్చబడ్డాడు. ఎవరి మెఫీబోషెత్ అంటే ఆరోగ్యం పోగొట్టుకున్న మెఫీబోషెత్. ఆరోగ్యమును పోగొట్టుకున్న మెఫీబోషెత్. బాగానే ఉండేవాడు, బాగానే పుట్టాడు, యువనాసు, రాజుకు కొడుకు, సౌలుకు మనవడు, యోనాతాను కుమారుడు. అయినప్పటికీ యుద్ధ వార్త రాగానే దాది సరిగ్గా ఎత్తుకోలేదు కాబట్టి, దాది చేతుల నుండి కింద జారి పడిపోయినాడు కాబట్టి 2 కాళ్ళు విరిగిపోయినాయి. కుంటివాడిగా మార్చబడ్డాడు. ఈరోజున ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? నీ ఆరోగ్యం చెడిపోయిందా? నీ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం, నీ దేహం పాడవడానికి కారణం, అనారోగ్యానికి కారణం, నీ జీవితంలో, నీ శరీరంలో ఒకవేళ నీ బ్రతుకులో అనారోగ్యం పాలవడానికి మూల ముఖ్య లక్షణం ఒకవేళ నేను ఎత్తుకునేవారు సరిగ్గా ఎత్తుకోలేదా? ఈరోజున చాలామంది ఆత్మ సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆత్మ సంబంధంగా జారి పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు. చాలామంది ఈ రోజున ప్రభువు చేతిలో నుంచి తుళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. ఎందుకంటే ఎత్తుకునే దాది సరిగ్గా ఎత్తుకోలేదు. నిన్ను ఎత్తుకునే దాది, నిన్ను నడిపించే నాయకుడు, నిన్ను బలపరిచే సేవకుడు, నిన్ను పోషించే దైవజనుడు నిన్ను సరిగ్గా ఎత్తుకునేవాడైతే, నీతో ఉన్న నాయకుడు సరైన వాడైతే, నువ్వు కాళ్ళు కలిగిన వాడిగా ఉంటే, నీ కాళ్ళు సరిగ్గా ఉంటే. కానీ దాది పరుగున వెళ్ళి ఆ పిల్లోడిని కింద పడేసింది. ఎత్తుకునే ఆ దాది సరిగ్గా ఎత్తుకోలేదు కాబట్టి, పరుగున పరిగెత్తే ఆ దాది ఆ పరుగులో పిల్లోడిని జార విడిచింది కాబట్టే ఆ పిల్లోడు కాళ్ళు 2 విరిగిపోయినాయి, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుంటివాడైపోయినాడు. బిడా, ఈరోజు నువ్వు కుంటివాడు అయిపోయినావా? దేవుని కార్యాలు చేయలేని కుంటితనం నీలో ఉందా? దేవుని కొరకే పరిగెత్తలేని అవిటితనం నిన్ను ఆవరించిందా? సువార్త కొరకు వెళ్ళలేని నీ జీవితం ఒకవేళ ఆత్మ సంబంధంగా అంగవైకల్యంతో ఉండిపోయిందా? ఎవరు ఈ మెఫీబోషెత్ అంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న మెఫీబోషెత్. ఈరోజున నీ ఒంట్లో ఆరోగ్యం బాగులేదు, నీ దేహం అనారోగ్యం పాలైపోయింది, నీ శరీరం అంతా కూడా జబ్బుల నిలయమైపోయింది. ఈరోజున నీ జీవితంలో ఈ కరోనా వైరస్ భయపడి ఇంట్లో దాక్కుని కనీసం సువార్త కొరకు, సేవ కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు, దేవుని ధర్మాన్ని పాటిద్దాం అన్న నిర్ణయాలను మానేసినావు. పిల్లారా, ఆరోగ్యం పోగొట్టుకున్న మెఫీబోషెత్. నీ ఒంట్లో ఆరోగ్యం పోయిందా బిడ్డ? అనారోగ్యం వచ్చిందా బిడ్డ? ఆరోగ్యం కుదుటిగా లేదా బిడ్డ? నేను ఎత్తుకునేవారు సరిగ్గా ఎత్తుకోలేదా? జారి కింద పడ్డావా? నీ కాళ్ళు విరిగినాయా? నడవలేకపోతున్నావా? దొర్లుతున్నావా? నేల మీద నుండిపోయినావా? నిలబడలేకపోతున్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఈ ఆరోగ్యం లేకుండా పోయిందో, ఏ అనారోగ్యం పాలైనావో, ఏ జబ్బులు నిలయముగా మార్చబడినావో, ఆ జబ్బులను, ఆ అనారోగ్యాన్ని, ఆ యొక్క ప్రతి అనారోగ్య శక్తులను నా యేసు నిర్మూలన చేయబోతూ ఉన్నాడు. ఒకటి వాక్యం మాట్లాడుతుంది, ఆరోగ్యం పోగొట్టుకున్న మెఫీబోషెత్. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. రెండవదిగా ప్రియులారా, అదే సమూయేలు 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో 4వ వచనం. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 9:4. అతడు ఎక్కడున్నాడు సీబా అని రాజు దావీదు షీబాని అడిగాడు. ఆ షీబా అంటున్నాడు, రాజా చెత్తగించండి రాజా, ఆలకించండి రాజా. అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఎంట ఉన్నాడయ్యా. లోదేబారులో ఉన్నాడు, మాకీరు అనేవాడు ఇంట్లో ఉన్నాడు అని షీబా దావీదుకు చెప్పాడు. ఒకటి ఆరోగ్యం పోగొట్టుకున్న మెఫీబోషెత్. 2 అంతఃపురములో ఉండాల్సిన వాడు,
రాజనగరంలో ఉండాల్సిన వాడు, రాజు కోటలో ఉండాల్సిన వాడు, అనేక సౌఖ్యాలతో తొలతూగి అనేక సౌకర్యాలతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకొని జీవితం అంతా హాయిగా గడపాల్సిన వాడు ఈ యొక్క మెఫీబోషెత్. ఆఖరికి ప్రియులారా, అంతఃపురం లేదు, రాజనగరం లేదు, ప్రాకారాలు లేవు, కోటలు లేవు, సౌఖ్యమిచ్చే పరిస్థితులు లేవు. ఆఖరికి ఈ మెఫీబోషెత్ లోదేబారులో మాకీరు అనేవాడు ఎంట ఉంటున్నాడు. పరాయి వాడి పంచలో పట్టడి మెతుకులు పెడితే తింటున్నాడు. ఒకటి, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న మెఫీబోషెత్. రెండు, ఆస్తులు పోగొట్టుకున్న మెఫీబోషెత్. తన ఆస్తులు పోగొట్టుకున్నాడు. అంతఃపురం లేదు, కోటలు లేవు, ప్రాకారము లేదు, సైన్యము లేదు, యుద్ధాయుధాలు లేవు, సౌకర్యాలు లేవు, సంపదలు లేవు. అన్ని పోగొట్టుకుని లోదేబారులో, ఎండిపోయిన భూమిలో, మారు మనసు లేని వారి మధ్యకు వెళ్ళి మాకీరు అనే ఒక ఇంట ఉండి, ఒకని పంచన ఉండి, పరాయివాడు పట్టడి మెతుకులు పెడుతూ ఉంటే ఆ మెతుకులకు ఆతృతగా ఎదురు చూసి తింటూ కాలాన్ని వెళ్ళబుస్తూ ఇతరుల మీద ఆనుకున్నటువంటి కుంటి జీవితం, అన్ని పోగొట్టుకున్న జీవితం ఈ మెఫీబోషెతు పిల్లారా. ఒకటి, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న మెఫీబోషెత్. రెండు, ఆస్తులు పోగొట్టుకున్న మెఫీబోషెత్. బిడ్డా, నీ ఆస్తులు పోగొట్టుకున్నావా? కాలక్రమంలో ఒకప్పుడు నీ కుటుంబం బాగా బ్రతికి, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రుల కాలంలో బాగా బ్రతికి ఈరోజు నీ జీవితం చిన్న భిన్నమైపోయిందా? చిచ్చుకుపోయిందా? ఆర్థికంగా ముక్కలైపోయినావా? ఆర్థిక పరిస్థితులను చిన్న భిన్నం చేసి కన్నీళ్ళే అన్నబాణాలుగా భుజిస్తూ నిలువ నీడ లేకుండా, నీ కడుపు కూడా నింపుకోలేక, నీ బిడ్డలకు అన్నం పెట్టలేక, గూడు లేక, కూడు లేక, గుడ్డ లేక తిరుగుతూ ఉంటే, అన్ని పోగొట్టుకుంటే, నీవు కూడా లోదేవారులో ఉండి, మారు మనసు లేని వారి మధ్యన ఉండి, నీవు కూడా మాకీరి ఎంట ఉండి, నీవు కూడా పరాయవాడి పంచులో ఉండి ఇతరులకు పెట్టాల్సిన నీవు ఇతరులతో ఆనుకుని జీవిస్తూ ఉంటే, దేవోక్తి మాట్లాడుతుంది, ప్రభు వాక్యం మాట్లాడుతుంది. అంటాడు దావీదు, వాడిని తోడుకొని రండి, వాడిని విడిపించి తోడుకొని రండి, మెఫీబోషెతు నా దగ్గర తోడుకొని రండి. ఇక వాడు మాకీరి ఇంట్లో ఉండొద్దు, లోదేబారులో ఉండొద్దు, వాడు నాతో ఉండాలి, వాడు నా దగ్గర ఉండాలి, వాడు నాతో తినాలి. రోజున నీ మాకీరు జీవితం, నీ లోదేబారు జీవితం, పరాయి వాడి పంచులో ఉన్న నీ జీవితం, ఇతరులు పెడితే ఆశగా చూసే నీ జీవితం, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు అని ఆనుకొని మారు మనసు లేని వారితో కలిసి తిరిగే నీ జీవితం నా దేవుడు మార్చబోతున్నాడు బిడ్డ. ఒకటి, ఆస్తులు పోగొట్టుకున్నాడు. రెండు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పరిస్థితులు తనకు దిక్కెవరు పిడారా? ఆస్తులన్నీ పోయినాయి. ఎప్పుడో మాకీరు పిలిచి పెడితే తినాలి. రెండు కాళ్ళు పని చేయవు కుంటివాడు. అరే కుంటివాడా రా అని మెతుకులు విసిరేస్తే ఆ మెతుకుల ప్లేట్ పట్టుకొని తినాలి. ఒకరు పెట్టకపోతే అడగలేని దుస్థితి. ఎందుకు? వీడు పని చేయడు, పని చేయకుండా తింటున్నాడు అని యజమానుడు అంటాడేమో అని చెప్పేసి ఆ మాకీరి ఎంట గుట్టు చప్పుడుగా ఉన్నాడు ఈ మెఫీబోషెత్. ఆ మాకీరి ఎంట కృంగి కృషిల్ని ఏడుస్తున్నాడు ఈ మెఫీబోషెత్. బిడా, ఇంకెంతకాలం మాకీరి ఇంట్లో ఉంటావు? ఇంకెంతకాలం లోదేబర్లో ఉంటావు? ఇంకెంతకాలం మారు మనసు లేని ఈ లోకస్తులతో తిరుగుతావు? ఇంకెంతకాలం నీవు లోకస్తులతో స్నేహం చేసి పరాయి వాడి పంచలో ఉంటావు? యెరూషలేముకు రా, సంఘమునకు రా, సహవాసముకు రా, సేవకు రా, దేవుణ్ణి నమ్ముకో. నీ మాకీరు లోదేవారి జీవితాన్ని నా దేవుడు తొలగించి నీ కడుపు నింపబోతున్నాడు. నీ ఒంటి నిండా దేవుడు దీవెన ఆరోగ్యం అభిషేకం ఇచ్చి నీ జీవితంలో నూతనమైన ప్రక్రియ చేయబోతున్నాడు. ఒకటి, ఆరోగ్యమును పోగొట్టుకున్న మెఫీబోషెత్. రెండు, ఆస్తులను పోగొట్టుకున్న మెఫీబోషెత్. పిల్లలు అలా ముందుకెళ్తే పిల్లరా, మూడవదిగా అదే సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో 26వ వచనం. అందుకు అతడు, నా ఏలినవాడగ రాజా, నీ దాసుడున అయినటువంటి నేను కుంటివాడిని కాబట్టి
గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళదాం అని నేను అనుకుంటే నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా. దావీదు తర్వాత అధ్యాయంలో తన కొడుకుతో మోసపోయాడు. తన కొడుకు దావీదును మోసం చేస్తే రాజ్యం పోయింది. ఆ తర్వాత అలా దేవుడు శిక్ష విధించాడు. అబ్షాలోము చనిపోయాడు. దావీదు తిరిగి రాజయ్యాడు. రాజ్యం తిరిగి దావీదుకు వచ్చింది. అయితే మధ్యస్థ కాలంలో దావీదు శ్రమలు పడ్డాడు. అబ్షాలోము తిరుగుబాటు ద్వారా అరణ్యాల పాలై కాళ్ళకు జోళ్ళు లేకుండా పాదరక్షకులు లేకుండా తల కప్పుకొని ఒలీవ చెట్ల మధ్యన పరిగెడుతూ ఏడుస్తూ దేవుణ్ణి ఆరాధించాడు దావీదు పిల్లారా. అలాంటప్పుడు ఈ కుంటి కాలవాడైన మెఫీబోషెత్ పిల్లారా దావీదును పరామర్శించలేదు. కష్టాలు అడిగాడు దావీదు, ఏమయ్యా నా కష్టాల్లో నువ్వు ఎందుకు రాలేదయ్యా అని మెఫీబోషెత్ని అడిగితే అంటాడు, అయ్యా నేను నీతోనే వద్దామనుకున్నాను. గాడిదగా గంత కట్టించి నన్ను గాడిదెక్కించి నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా. నీతో వద్దామని నిర్ణయం తీసుకుని, నీ శ్రమలలో ఉందామని నిర్ణయం తీసుకొని, నీతోనే జీవిద్దాం నీతోనే చద్దాం నిర్ణయం తీసుకొని అనుకుంటే నా పనివాడు నన్ను మోసం చేశాడు. నేను ఏ రోజున కూడా అబ్షాలోము కొట్టుల్లో పాలభగస్తుడిని కాలేదయ్యా అని మెఫీబోషెత్ తన జీవితంలో మరొక్కసారి దావీదుకు సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. నా పనివాడు నన్ను మోసం చేశాడన్నాడు మెఫీబోషెత్ పిల్లారా. నమ్మాడు మెఫీబోషెత్ పనివాడిని. రాజు దగ్గర తీసుకెళ్ళమన్నాడు. కుంటు కాళ్ళవాడు కదా, మరి కాళ్ళు లేవు కదా. ఆ పనివాడేమో గాడిద గంత కట్టేసి తీసుకెళ్తానని చెప్పేసి మెఫీబోషెత్తును మోసం చేసి దావీదుకు వెళ్ళి మెఫీబోషెత్ మీద లేనిపోని మాటలు చెప్పాడు. ఆ పనివాడు వెళ్ళి అంటాడు, అయ్యా నేను అలాంటి వాడిని కాదయ్యా, నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా, నా పనివాడు నన్ను అన్యాయం చేశాడయ్యా. నిన్ను కలవనివ్వకుండా, నీతో వెళ్ళనివ్వకుండా, నీతో సాగనివ్వకుండా, నీతో జీవించకుండా, నీ కష్టాల్లో పాలి పంపులు పొందనివ్వకుండా నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా అని మెఫీబోషెత్ ఏడుస్తున్నట్టున్నారా. ఒకటి ఆరోగ్యమును పోగొట్టుకున్న మెఫీబోషెత్, 2 ఆస్తులను పోగొట్టుకున్న మెఫీబోషెత్, 3 అవకాశములను పోగొట్టుకున్న మెఫీబోషెత్. అవకాశాలను పోగొట్టుకున్నాడు. దావీదుని కలుద్దాం అనుకున్నాడు. అబ్షాలోము కొట్టుల్లో దావీదు బాధపడుతూ ఉంటే, దావీదు అరణ్యాల పాలైతే దావీదుతో ఉందాం అనుకున్నాడు. దావీదుతోనే కష్టాలు పంచుకుందాం అనుకున్నాడు. కానీ కాళ్ళు లేవు, కుంటివాడు. ఒకడు తోడుకెళ్తే కానీ వెళ్ళలేని పరిస్థితి ఈ మెఫీబోషెత్ది. పనివాడిని నమ్మాడు. పనివాడు తీసుకువెళ్తానన్నాడు. పనివాడితో వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆ పనివాడు ఈ మెఫీబోషెత్తును వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. ఆఖరికి మెఫీబోషెత్ మోసపోయాడు. బిడ్డ, నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేశారా? నీ కౌగిట స్నేహితులే, నీ ఇంట తిన్నవారే, నీతో జీవించిన వారే, నీ ప్రాణ స్నేహితులే, నీతో కలిసి తిరిగిన వారే, నీ కుటుంబస్తులే, నీ రక్త సంబంధులే, నీ దేహ సంబంధులే, ఆఖరికి నీ పని వాళ్ళే నిన్ను మోసం చేశారా? అంటాడు, నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా. నాకున్న అవకాశాన్ని వాడుకుందాం, నేను నీ దగ్గరకు వద్దాం అని అనుకుంటే ఆ అవకాశాన్ని వాడు నిరుపయోగం చేసేసాడయ్యా అని మెఫీబోషెత్ ఏడుస్తున్నాడు. 1 ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, 2 ఆస్తులు పోగొట్టుకున్నాడు, 3 అవకాశాలను పోగొట్టుకున్నాడు. మోసపోయాడు. మోసపోయావా? మోసగించబడ్డావా? ఎవరు నువ్వు నమ్ముతున్నావో వారే నేను మోసం చేసినారా? ఎవరు నువ్వు గట్టిగా నమ్మినావో వారిని నట్టేట ముంచినారా? ఎవరు నువ్వు ప్రగాఢంగా విశ్వసించినావో వారిని గాయపరిచినారా? అయితే బిడ్డ, నువ్వు మోసపోయినా నువ్వు సేవించే దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాడు. నేను ప్రకటించే యేసు నమ్మకమైన వాడు. హి ఈజ్ సో ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు. నమ్మకానికి, విశ్వాసానికి, విశ్వాసతకు నా ప్రభు ఒక ప్రతీకగా ఉండే దేవుడు. పిల్లారా, మోసపోయాడు, చాలా ఏడ్చాడు. దావీదుని కలుద్దాం అనుకున్నాడు, కాళ్ళు లేవు. దావీదు ఎక్కడుంటే వెళదాం అనుకున్నాడు, తోడు లేరు. చెప్తున్నాడు, అయ్యా నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా, నేను మోసగించబడ్డానయ్యా, నేను మోసపోయానయ్యా. అమ్మా, నువ్వు మోసపోయినావా? బిడ్డా, నువ్వు మోసగించబడ్డావా? అయినా సరే
నా ప్రభు మరలా నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. నువ్వు మోసపోయినా, మోసగించబడినా నా ప్రభు నీకు దీవెన దయచేయబోతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆఖరి మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఒకటి, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న మెఫీబోషెత్. 2, ఆస్తిని పోగొట్టుకున్న మెఫీబోషెత్. 3, అవకాశాలను పోగొట్టుకున్న మెఫీబోషెత్. 4వదిగా ఇతనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే చూపెడతాను ప్రియులారా. మంచి బుద్ధి ఏంటంటే ప్రియులారా, అదే సమూయేలు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో 24వ వచనం. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెత్ రాజును ఎదుర్కొందామని వచ్చాడు. రాజు పారిపోయిన రోజు నుండి రాజుగారు తిరిగి సుఖంగా వచ్చేంత వరకు ఈ మెఫీబోషెత్ అన్నవాడు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు, తన కృతజ్ఞతా భావాన్ని చాటించుకున్నాడు. రాజు చూస్తున్నాడు, ఏంటి మెఫీబోషెత్ ఇలాగైపోయినావు? ఆ రోజు కనబడకుండా పోయినావేమయ్యా అని అడిగితే, అయ్యా నీవు వెళ్ళిన నాట నుండి నీవు మరలా సుఖంగా తిరిగి వచ్చే రోజు వరకు నేను నా కాళ్ళు కడుక్కోలేదు, నా బట్టలు తుక్కోలేదు, నా గడ్డమును కూడా కత్తిరించుకోలేదు అని తన కృతజ్ఞతా భావాన్ని చూపెడుతూ, అలాగనే దావీదు క్షేమము కొరకు ఈ మెఫీబోషెత్ ఉండిపోయినాడు. పిల్లరా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. 4వదిగా కృతజ్ఞత కలిగినవాడు. కృతజ్ఞత కలిగినవాడు ఎందుకు? ఈ కుంటి కాళ్ళవాడిని లోదేవర్ నుండి దావీదు విడిపించాడు అని, ఈ కుంటి కాళ్ళవాడిని మాకీర్ ఇంట్లో నుంచి విడిపించాడని, ఈ కుంటి కాళ్ళవాడు సౌలు కుటుంబీకుడని తెలిసిన దావీదు చంపకుండా ఆదరించి తనతో పాటు భోజన బల్ల దగ్గర జీవిత కాలం భోజనం ఏర్పరిచాడు. కాబట్టి ఆ కృతజ్ఞతా భావాన్ని మెఫీబోషెత్ మర్చిపోలేదు. ఆ అన్నం తిన్నాడే, దావీదుతో కలిసి తిన్నాడే, రాజు భోజన బల్ల దగ్గర తిన్నాడే. 9వ అధ్యాయంలో ఆ భోజన బల్ల దగ్గర తిన్న అన్నం మెతుకుల విలువను మెఫీబోషెత్ మర్చిపోలేదు. బిడ్డా, ఈరోజున మేలు పొందుకుంటున్నావు, దీవించబడుతున్నావు, కడుపుకు అన్నం తింటున్నావు, ఒంటికి బట్ట కట్టుకుంటున్నావు, ఒక గూడు కింద ఉంటున్నావు, అవకాశాలు నీకు వస్తున్నాయి, ఏదో గడించుకుంటున్నావు, ఆర్జిస్తున్నావు, జీవితం సుఖంగా ఉంది. కానీ దీని అంతటికి మూల కారణం ఎవరో, ఆ మూలకర్తను మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను దీవిస్తున్నటువంటి ఆ దేవుని ఆశీర్వాదాన్ని విస్మరిస్తున్నావు. కృతజ్ఞతా భావం నీకుందా? మెఫీబోషెత్తులా నీ కృతజ్ఞతా భావాన్ని చాటుకోగలవా? దావీదు తిరిగి వచ్చేంత వరకు, నగరికి క్షేమంగా చేరేంత వరకు, ఆ కాలమంతా దావీదు కష్టకాలములో మెఫీబోషెత్ సుఖపడకుండా, మెఫీబోషెత్ ఆనందించకుండా, మెఫీబోషెత్ సంతోషించకుండా దుఃఖపడి ఏడ్చి తిరిగి దావీదును తోడుకు రాదేవా అని ప్రార్థించి 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 కనిపెట్టి యోచించి అంగలార్చి గడ్డం కత్తిరించుకోకుండా, బట్టలు ఉతుక్కోకుండా తన జీవితంలో తన కృతజ్ఞతను దావీదుకు ప్రకటిస్తున్నాడు. బిడ్డా, కృతజ్ఞతా భావం మనకు ఉండాలి. ఆ కిందకి వెళ్తే అంటాడు దావీదు, సరే సరే వెళ్ళు వెళ్ళు, నీకు సీబాకు భూమి ఇచ్చాను, ఇద్దరు పంచుకోండి అంటాడు. ఇద్దరు పంచుకోండి వెళ్ళిపో అంటాడు. అంటే ఆ కింద వచనంలో అంటాడు, మెఫీబోషెత్, రాజా రాజా ఆ భూమి అంతా కూడా సీబాకి ఇచ్చేయి, ఆస్తి అంతా సీబా తీసుకెళ్ళిపోని, ఆ భూములు ఆస్తులు అవకాశాలు వాడికి ఇచ్చేయి, మరి నీకేం కావాలరా అన్నాడు. నువ్వు క్షేమంగా వచ్చావు, అది నాకు చాలు రాజా. నువ్వు ఆరోగ్యంగా వచ్చావు, నెమ్మదిగా వచ్చావు, తిరిగి మరలా నువ్వు రాజువయ్యావు, అది నాకు చాలు. దేనిని ఆశించలేదు, దేనిని కోరలేదు. ఈరోజు నీ కోరికలు, నీ ఆశలు, అవకాశం వస్తే నీ ఆలోచనలు ఎలా ఉంటాయో. కానీ మెఫీబోషెత్ అలాగ ఆలోచించలేదు. భూముల కోరలేదు, ఆస్తులు కోరలేదు, అంతస్తులు కోరలేదు, అవకాశాలు కోరలేదు, అక్కర్లు తీర్చుకోలేదు. దావీదు తిరిగి వస్తే చాలు, క్షేమంగా ఉంటే చాలు అని అన్నిటిని విస్మరించాడు, విసర్జించాడు. ఇది కృతజ్ఞత ప్రియులారా, ఇదే కృతజ్ఞత. నాకు ఏమీ వద్దు రాజా, నీ ఉంటే నాకు చాలు రాజా. నీవు క్షేమంగా ఉంటే నాకు అన్నం పెడతావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నన్ను చూసుకుంటావు,
నువ్వు మాట ఇస్తే తప్పవు రాజా అని మెఫీబోషెత్ దావీదు కాళ్ళ దగ్గరే పడిపోయినాడు. పిల్లారా, ఈ రోజున ఈ కృతజ్ఞత మనకుందా? ఈ భావన మనకుందా? బిడ్డ, ఒకవేళ నీవు కూడా మెఫీబోషెత్లా ఉంటే, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, అవకాశాలు పోగొట్టుకుని ఉంటే, కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే, ఎన్ని పోగొట్టుకున్నాను కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటే, రాజు భోజనపు బల్ల దగ్గర జీవితకాలం నిన్ను పోషించే పోషణ రాబోతూ ఉంది. రాజు భోజనం దగ్గర రాజుతో కలిసి కూర్చొని తినే అవకాశాన్ని జీవితకాలం నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. అంతఃపురం నుండి జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి గొప్ప జీవితం, దీవెనకరమైన జీవితం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. బిడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా ఒకప్పుడు బాగా బ్రతికి, ఒకప్పుడు బాగా జీవించి, ఈరోజు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే, నీ దేహంలో ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటే, అనారోగ్యం నిన్ను వెంటాడుతూ ఉంటే, మరణ భయం నిన్ను వెంటాడుతూ ఉంటే, ఆస్తులు పోగొట్టుకుని మెఫీబోషెత్ వలె నీవు కూడా ఎక్కడో మాకీరి ఇంట్లో పరాయివాడి పంచులో ఉంటే, లోదేవారులో ఎండిన బొమ్మలో ఉంటే, ఓ వర్తమానం వస్తుంది. నా ప్రభు నిన్ను విడిపించే రోజు రాబోతుంది. అవకాశాలు పోగొట్టుకున్నాడు. కష్టకాలంలో దావీదుతో ఉందామనుకుంటే సొంత పనివాడు ఈ మెఫీబోషెతును మోసం చేశాడు. బిడ్డాను మోసపోతున్నావా? మోసగించబడ్డావా? మోసములో చెక్కబడ్డావా? నమ్మిన వారు మోసం చేసినారా? అంతేకాదు, అలాంటప్పుడు రాజు తిరిగి క్షేమంగా నగరికి రావాలి అని బట్ట ఉతకకుండా, గడ్డం కత్తిరించుకోకుండా, కాళ్ళు కడుక్కోకుండా రాజక్షేమం కొరకే రాత్రింబగళ్ళు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. కృతజ్ఞతాభావంతో ఉండగలిగితే, మెఫీబోషెతును పోషించిన దేవుడే, విడిపించిన దేవుడే, మెఫీబోషెత్ పరిస్థితిని మార్చిన నా దేవుడే నీ పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. షీబాతో వెళ్ళి భూమిని పంచుకో అని దావీదంటే అంటాడు మెఫీబోషెత్, రాజా, నాకు ఏమి వద్దు రాజా, ఆ భూమంతా వాడికి ఇచ్చే, ఆస్తులంతా వాడికి ఇచ్చే, అవకాశమంతా వాడికి ఇచ్చే, నీవు క్షేమంగా వచ్చావు, అది నాకు చాలు రాజా, అది నాకు చాలు రాజా. విడానికి ఆస్తులు కావాలా? దేవుడు కావాలా? భూములు, నగలు, భౌతిక సంబంధమైన అవకాశాలు కావాలా? లేక రాజైన దావీదు సహవాసుని కావాలా? జీవితకాలం రాజు భోజన బల్ల దగ్గర కూర్చొని రాజుతో కలిసి తినే అవకాశం, వండకుండా, మార్చకుండా, కష్టపడకుండా చిరకాలం రాజుతో జీవించే జీవితం నీకు కావాలా? లేక పరాయివాడి పంచలో, ఎండిన భూమిలో, జీవము లేని చోట, లోదేభరులో, వారి మనసు లేని వారితో, మాకీరు అనేవాడి ఇంట ఉండి పరాయివాడి పంచులో ఉండి తినే మెతుకులు కావాలా? యోచించుకో, ఆలోచించుకో. ప్రభువా, నేను కూడా మెఫీబోషెతులా ఉన్నాను. నా ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, నా ఆస్తులను పోగొట్టుకుని, నా అవకాశాలు పోగొట్టుకుని నిరుత్తరమైపోయాను. నేను ఒంటరిని దేవాన్ని అనుకుంటే, ఒంటరి అయిన నిన్ను నా దేవుడు రక్షించబోతున్నాడు. నీ ఇంటికే, నీ ముందుకే తన దూతను పంపించి నిన్ను విడిపించబోతున్నాడు. తన ఇంట నిన్ను పెట్టబోతున్నాడు. అంతఃపురంలో చేర్చబోతున్నాడు. నువ్వు సమృద్ధిగా దీవించి నీ కడుపును నింపబోతూ ఉన్నాడు. జీవాధిపతి నీకు స్తోత్రాలు. విన్న వర్తమానము ద్వారా వీళ్ళందరినీ మీరు తాకండి. ఈ సందేశము ద్వారా అనేక జీవితాలు మీరు దర్శించండి. ఎవరైనా సందేశం వింటూ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని, అవకాశం పోగొట్టుకున్న వారిగా ఉంటే, ఈ యొక్క దినము నుండి వారు నిన్ను చేరడానికి, నీ విడిపిస్తామని నమ్మడానికి, నీ చెంత ఉండడానికి, మాకిరి ఇంటలో కాకుండా, లోదేవలలో కాకుండా, యెరూషలేములో నీ సన్నిధిలో రాజ సముఖంలో జీవించే జీవితాన్ని కోరుకునే వారికి అందరినీ మీరు చేయమని, మెఫీబోషెతును ఏ రీతిగా మీరు పోషించినారో ఆ రీతిగా వీళ్ళందరినీ మీరు పోషించి జీవితకాలం ఆదరించమని
యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. షలోమ్. పిల్లరా, ఎక్కువ వర్తమానాలు తెలుసుకోవాలి, వినాలి, బలపడాలి, మండించబడాలని కోరుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి. మనం తప్పక దేవుడు దీవించి మీ భవిష్యత్తులో జీవిత కాలం అంతా మిమ్మల్ని సమృద్ధిగా పోషించి మీ కష్టాలను తొలగించి మీ ఒంట్లో ఆరోగ్యాలని దయచేయునుగాక. ఆమేన్.